కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు అల్పాయుష్కుడు. రచన వాణిశ్రీ గారు. ఇది ఒక అపరాధ పరిశోధన నవల. జగదాంబ జ్యువెలరీ షాప్లో వాళ్ళు ఇంకా ఆమె వంక కన్నార్పకుండా చూస్తున్నారు. ఆమె ఎర్రటి నైలెక్స్ చీరకు ఎర్రటి పూలున్న బార్డరున్న చీరతో, ఎర్రటి పాలియస్టర్ బ్లౌజ్తో, ఎర్రటి గులాబీ జడలో తురుముకుని దివి నుంచి భువికి దిగివచ్చిన కన్యలాగా ఉంది. ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా ఎర్రగా కొట్టుకుంటున్న గుండెలాగా కదులుతోంది. సేల్స్మెన్ చూపించిన ఉంగరాలేమీ ఆమెకు నచ్చడం లేదు. కిరీటం మోడల్లో ఉన్న రింగు కావాలి, వీణ మీటినట్లుగా అంటూ నాజుగ్గా కదిలింది ఆమె. ఆమెను చూస్తుంటే అతని గుండె లయ తప్పుతోంది. అటువంటివేమీ లేవా ప్రశ్నించింది ఆమె. నో మేడం, కావాలంటే ఆర్డర్ మీద తయారు చేయిస్తాం అన్నాడు అతను తేరుకొని. ఎంత టైం తీసుకుంటారు? ఎంతో టైం ఎందుకు, ఇవాళ ఆర్డర్ ఇస్తే రేపు ఇచ్చేస్తారు. ఆమె వెనక నుంచి వచ్చాయి ఆ మాటలు. ఆమె తల గిర్రున తిప్పింది త్రాచుపాములా. అతడు నవ్వాడు. ఆమె అతన్ని చూసి సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయింది. ఎర్రటి ముఖం మరింత ఎరుపెక్కి ఎర్రటి లైట్ ఫోకస్ చేసినట్టుగా అయింది. సైజ్ తీసుకుని క్రౌన్ సైజ్ రింగ్ తయారు చేయండి, రేపు ఈవినింగ్ కల్లా ఇవ్వాలి అన్నాడు అతను. ఎస్ సార్ అన్నాడు సేల్స్ మ్యాన్ ఆమె వేలు సైజ్ తీసుకుని. అతను పర్స్ తీసి 100 కాగితం అందించి అడ్వాన్స్ తీసుకోండి అన్నాడు. సేల్స్ మ్యాన్ రసీదు పుస్తకం తీసి పేరు చెప్పండి అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ ఉంది. సిగ్గుతో ఆమె గొంతు పెకలడమే లేదు. సేల్స్ మ్యాన్ వింతగా చూస్తున్నాడు. చివరకు అతనే చెప్పాడు. ఫణి రాజకుమారి అన్నాడు. రింగులో ఏ రంగు రాళ్ళు వేయమంటారు? తెల్లరాళ్ళు మధ్య ఎర్రరాయి అన్నాడు అతను. ఆమె టేస్ట్ తెలిసిన వాడికి వలె. ఆమె తలూపింది. అతను రసీదు తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. పద అన్నాడు. ఇద్దరూ షాప్లోంచి బయటకు వచ్చారు. అటు ఇటు దిక్కులు చూస్తోంది. ఫణి అన్నాడు అతను. ఆమె తల వంచుకొని అంది. హోటల్కి వెళ్దామా అన్నాడు. అంది ఆమె. ఏ బాగుండదు, ఎవరైనా చూస్తే నెమ్మదిగా అంది. అతను నవ్వాడు. బాగుంది ఫణి, ఇవాళ 22వ తారీఖు, 2వ తారీఖు పెళ్ళి, గట్టిగా 10 రోజులు లేదు. ఇంతలోపే ఎవరేమనుకుంటారు అన్నాడు అతను. అంటూనే ఆటోకి ఎక్కేసింది. ఆటోలో కూర్చుని ఆమె అతని వంక చూసింది క్రేగంట. అతను నవ్వుతూ చెయ్యి ఊపాడు. ఆటో కదిలింది. గాలిలో తేలిపోతుంది ఆటో. ఆటో కంటే వేగంగా కదులుతున్నాయి ఆమె మనసులోనే మధురమైన ఊహలు. ఎంత బాగున్నాడు విజయ్ అనుకుంది. అతని రూపం కళ్ళ ముందు కదులుతోంది. చెవుల్లో మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. రాబోయే ఆ రోజు, పెళ్లి రోజు ఎంత తొందరగా వస్తే అంత బాగుండు అని అనుకుంటోంది ఆమె. ఆమె ఆటో దిగింది. ఫణి నివాస్ ముందు. ఆ మేడ 2వ అంతస్తు పెట్టగోడకున్న అక్షరాలు ఎర్రగా మెరుస్తున్నాయి. ఫణి నివాస్ అని. ఆమె పుట్టాక అదృష్టం కలిసి వచ్చిందనే నమ్మకంతో ఆ మేడకు ఆ పేరు పెట్టాడు తండ్రి. ఆటో రిక్షా వెళ్ళిపోయాక పోస్ట్ మ్యాన్ వస్తూ కనిపించాడు. ఆమె వాచి వంక చూసింది. 12 దాటి 10 నిమిషాలైంది. వెడ్డింగ్ కార్డులు ప్రింట్ అయి అప్పటికి 15 రోజులు దాటింది. ముఖ్యమైన ఫ్రెండ్స్కి పర్సనల్గా లెటర్ రాస్తూ వెడ్డింగ్ కార్డులు జత చేసి అప్పుడే పోస్ట్ చేసింది. వాళ్ళ నుంచి ఏమైనా లెటర్స్ రావచ్చు అనుకుంటూ అక్కడే నిల్చుంది పోస్ట్ మ్యాన్ వంక చూస్తూ. పోస్ట్ మ్యాన్ టపా ఇచ్చాడు. ఆతృతగా అడ్రస్సులు చూసింది. అన్నీ ఆమె తండ్రికే ఉన్నాయి. నిరాశపడింది. రిజిస్టర్ పోస్ట్ ఒకటి ఉందమ్మా అన్నాడు పోస్ట్ మ్యాన్. నాన్నగారిని పిలుస్తానుండు. ఆమె లోపలికి పోపోయింది. నాన్నగారికి కాదమ్మా, మీకే అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. నాకా? ఆశ్చర్యంతో అంది. అవునమ్మా అంటూ అతను కవర్ అందించాడు. ఫ్రమ్ అడ్రస్ చూసింది. రామనాథం అని ఉంది. ఎవరబ్బా ఈ రామనాథం అని ఆమె మనసులో ప్రశ్నించుకుంటూనే సంతకం చేసింది. ఆమె మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. వేగంగా అడుగులేస్తూ తన గదిలోకి వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసి బెడ్ మీద పడుకొని కవర్ వెప్పింది. ప్రియమైన చెల్లి ఫణికుమారికి
నీకు మున్సిపల్ చైర్మన్ గారు అబ్బాయి విజయ్తో పెళ్లి నిశ్చయమందని తెలిసి సంతోషించడం లేదు. ఎంతో విచారిస్తున్నాను. విజయ్ అందగాడే, ఒడ్డు పొడుగు ఉండి హీరోలా ఉంటాడు నాకు తెలుసు. కానీ పాపం అతను అల్పాయుష్కుడు. అతను నువ్వనుకున్నంత మంచివాడు కాదు. ధన గర్వంతో, అధికార మదంతో ఎన్నో పాపాలు చేశాడు. ప్రస్తుతం ఆ పాపాల పడగ నీడలో పయనిస్తున్నాడు. ఆ పడగ ఏ క్షణంలోనైనా బుస కొట్టి కాటు వేయవచ్చును. అతని ఆయుష్ రోజుల్లోనే ఉంది. చెల్లి, అల్పాయుష్యుణ్ణి పెళ్లి చేసుకుని నిండు 100 ఏళ్ల జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకోకు. ఆలోచించుకో, మేలుకో, జాగ్రత్త పడు. ఈ పెళ్ళి నీ పాలిట ఉరితాడు కాకుండా చూసుకో. నీ ప్రియమైన అన్నయ్య వల్లకాటి రామనాథం. అదంతా చదివి పణిముఖం చెమట పట్టింది. అమ్మా అని గావుకేక పెట్టింది. వల్లకాటి రామనాథం రాసిన ఉత్తరం చదివి విజయ్ తండ్రి అప్పలనాయుడు కంగారు పడలేదు. తాపీగా చుట్ట వెలిగించుకొని గుప్పున పొగ వదిలాడు. సాలోచనగా కాబోయే వియ్యంకుడు వెంకటస్వామి వైపు చూసి, మరి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు అప్పలనాయుడు. నాకేం తోచడం లేదు. అమ్మాయి దిగులు పడిపోయింది. ఇక మీ చెల్లెలు ఏడుపు మొదలుపెట్టింది. నాకు బుర్ర తిరిగిపోయింది. నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను అన్నాడు వెంకటస్వామి. ఇది ఆకాశ రామన్న ఉత్తరం అన్నాడు అప్పలనాయుడు. అందులో వల్లకాటి రామనాథం అని ఉంది కదా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది బామ్మర్ది అని పక్కపక్క నవ్వాడు అప్పలనాయుడు. నవ్వి ఆయాసం తీర్చుకుని ఆకాశ రామన్న తమ్ముడే వల్లకాటి రామనాథం అంటేను అన్నాడు. నాకేంటో భయంగా ఉంది బావా అన్నాడు వెంకటస్వామి. ఇదంతా మన అపోజిషన్ పార్టీ సుబ్బరాజు రాయించాడు. సుబ్బరాజు ఎందుకు రాయిస్తాడు? ఎందుకేమిటి, నువ్వు నేను వియ్యమందితే ఇక ఈ మున్సిపాలిటీ చైర్మన్ సీటు అపోజిషన్ వాళ్ళకి దక్కదని భయపడి రాయించుంటాడు. వెంకటస్వామి ఆలోచనలో పడ్డాడు. నువ్వేం భయం పెట్టుకోకు. ఇన్నాళ్ళు మనం విరోధంగా ఉన్నాం. అయినా ఎలాగో నెగ్గుకొచ్చి చైర్మన్ పదవి నిలుపుకొస్తున్నాం. ఇక మనం ఒకటైతే 1000 జన్మలెత్తిన సుబ్బరాజు చైర్మన్ కాలేడు. నా తర్వాత మావాడు చైర్మన్ కాక తప్పదు. అదుగో అందుకు సుబ్బరాజు వేసిన ఎత్తు ఇది అన్నాడు అప్పలనాయుడు. అంతేనంటావా అన్నాడు వెంకటస్వామి. అంతగాక మరింకెంత? ఆ ఉత్తరం చదివితే తెలిసిపోవడం లేదా కథ అంతా? ఎవడో ఈ పెళ్లి చెడగొట్టడానికి వేసిన ప్లాన్ అని గట్టిగా అన్నాడు అప్పలనాయుడు. వెంకటస్వామి మౌనం వహించాడు. అతని మనసు గందరగోళంగా ఉంది. ఆ ఉత్తరం దలుచుకుంటేనే వికారంగా ఉంది. అల్లుడు అల్పాయుష్యుడని తెలిసి పిల్లనివ్వడం ఎలా? శుభలేఖలు అచ్చయిపోయాయి. కట్నంలో కొంత అడ్వాన్స్గా ఇచ్చాడు. ఈ స్థితిలో పెళ్ళి ఆపడం ఎలాగా? నీకైతే ఇలా ఉత్తరాలు రాశాడు, నాకైతే ఫోన్ చేస్తున్నారు రోజు అన్నాడు అప్పలనాయుడు. ఎవరు? ఏమో, ఏ వల్లకాటి రామనాథమో ఆకాశ రామన్నో ఎవరని చెప్పగలను. ఏమని చేస్తున్నారు? ఎందుకులే, అవన్నీ వింటే బాధపడతావు. పర్వాలేదు చెప్పు అన్నాడు వెంకటస్వామి. నీ కూతురు మంచిది కాదుట, 2 సార్లు కడుపు తీయించుకుందట, వదలకూడని మాట వదిలాడు. ఆ మాటలు వింటూనే వెంకటస్వామి ముఖం కోపంతో కందగడ్డలాగా అయిపోయింది. అవన్నీ నేను నమ్ముతానా? ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలని వాళ్ళ ఎత్తులు అన్నాడు అప్పలనాయుడు కుటిలంగా నవ్వుతూ. అప్పలనాయుడు సుబ్బరాజుతో వైరం గురించి వివరంగా చెప్పాడు. ఈ పెళ్లి జరిగినందువల్ల ఎక్కువ నష్టం అతనికే కనుక అతనే కుట్ర పన్నాడని ఘంటాపదంగా అప్పలనాయుడు చెప్పాక వెంకటస్వామికి నిజమేనని అనిపించింది. వెంకటస్వామికి గుండె ధైర్యం ఉంది కానీ అతని భార్య అనంతలక్ష్మి మాత్రం ముక్కు చీదుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది. ఈ పెళ్లి మాత్రం జరిగేదానికి వీల్లేదని పట్టుబట్టింది. ఫణిరాజకుమారి శోక దేవతలాగా ఏడుస్తూ బెడ్ మీద నుంచి లేవడం లేదు. అప్పలనాయుడు సర్ది చెప్తే వెంకటస్వామి సర్దుకున్నాడే కానీ వెంకటస్వామి చెప్తే మాత్రం అతని భార్య ససేమేరా సర్దుకోవడం లేదు. వెంకటస్వామికి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. హార్లో పచార్లు చేస్తున్నాడు. ఏం చేయాలో తోచక అతని భార్య మాత్రం జోరీగలాగా గొణుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని విరుచుకుపడ్డాడు వెంకటస్వామి అసహనంగా. అబ్బాయి జాతకం తీసుకురమ్మనండి, వాళ్ళ నాన్నని. మన రామశాస్త్రులు చూసి చెప్తాడు. అసలు ముందే జాతకాలు చూసుకోకుండా ముహూర్తాలు పెట్టుకోవడం మన తప్పు అంది.
వెంకటస్వామి టెలిఫోన్ ఎత్తి రింగ్ చేశాడు. అప్పలనాయుడు పలికాడు. నాయుడు, మీ చెల్లెలు ఒకటే గొడవ చేస్తోందయ్యా. అబ్బాయి జాతకం తీసుకుని వెంటనే బయలుదేర్రా అన్నాడు. అవతల అప్పలనాయుడు సరే అన్నాడు. రామశాస్త్రిని రమ్మని నౌకర్తో కబురు చేశాడు వెంకటస్వామి. రామశాస్త్రి తన సరంజామాతో హడావిడిగా వచ్చేశాడు. తర్వాత అప్పలనాయుడు వచ్చాడు. కొడుకు నక్షత్రం, జాతక చక్రం వగైరా తీసుకుని. చూడు పంతులు, ఎవడో మనమంటే గిట్టనోడు అబ్బాయి అల్పాయుష్కుడని ఉత్తరం రాసి పడేశాడు. అమ్మాయికి మగవాళ్ళంటే ధైర్యంగా ఉన్నాం, ఆడవాళ్ళు కదా బెంబేలు పడిపోతున్నారు. జాగ్రత్తగా చూడు అబ్బాయి జాతకం, సెంటర్లో మినిస్టర్ అయిపోతాడని అందులో ఉంటే అన్నాడు అప్పలనాయుడు. రామశాస్త్రి గ్రహబలం, రాశి ఫలాలు చూస్తూ కూడికలు తీసివేతలు వేస్తూ కూర్చున్నాడు. అంతా సస్పెన్స్ సినిమా చూస్తున్నట్టు నిశ్శబ్దంగా, మాట పలుకు లేకుండా అతని వంక రెప్పలు కొట్టుకోవడం మానేసి చెవులు రిక్కించి కూర్చున్నారు. ఇంతలో టెలిఫోన్ మోగింది. వెంకటస్వామి లేచి రిసీవర్ ఎత్తి, హలో, వెంకటస్వామిని మాట్లాడుతున్నాను అని అన్నాడు. అవతల వ్యక్తి చెప్పిన విషయం విని వెంకటస్వామి ముఖం నల్లగా మాడిపోయింది. రాయుడు, రావయ్యా, అక్కయ్య మాట్లాడుతూ ఉంది. లీలామహల్ దగ్గర మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిందట, విజయ్ని హాస్పిటల్లో చేర్పించారట అన్నాడు వెంకటస్వామి రిసీవర్ ఎత్తి పట్టుకొని. అప్పలనాయుడు ఎగిరిపడి ఒక్కంగలో టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. రామశాస్త్రి దీర్ఘంగా నిట్టూర్చాడు. అబ్బాయికి 2 గండాలు ఉన్నాయి, అవి తప్పితే అద్భుతమైన జాతకం అని అన్నాడు. మీరు 1,00,000 చెప్పండి, ఈ సంబంధం నేను చస్తే ఒప్పుకోను అని గట్టిగా అరిచింది అనంతలక్ష్మి. అబ్బా, కాస్త ఆగవే అన్నాడు వెంకటస్వామి ఇబ్బందిగా అప్పలనాయుడు వంక చూస్తూ. ఈ పెళ్లి చేస్తే నేను ఉరిపోసుకొని చస్తాను అని గట్టిగా కేకలేసుకుంటూ నిష్క్రమించింది అనంతలక్ష్మి. అప్పలనాయుడు టెలిఫోన్ విసురుగా పడేసి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెంకటస్వామి అతన్ని అనుసరించాడు. రామశాస్త్రి బొమ్మలా ఒక్కడే హాల్లో కూర్చుండిపోయాడు. హాస్పిటల్లో స్పెషల్ రూమ్లో మూలుగుతూ పడుకుని ఉన్నాడు విజయ్. అతని చేతికి పిండికట్టు గట్టి ఉంది. అక్కడ ప్లాస్టర్లు అతికించి ఉన్నాయి. మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో అతని కుడిచేయి ఎముక విరిగింది. వారం రోజులుగా అతను బెడ్ మీద ఉంటే ఒక్కసారి కూడా ఫణిరాజకుమారి రానందుకు అతనికి ఎంతో బాధగా ఉంది. వెంకటస్వామి మాత్రం 1-2 సార్లు వచ్చి పరామర్శించి పోయాడు. కాబోయే అత్తగారు కనీసం తొంగి చూడలేదు. పెళ్ళి ఇంకా 4 రోజులేగా ఉంది. అప్పటికి తన చెయ్యి సెటరేట్ అవుతుందా? ఎలా అవుతుంది? ఒకవేళ పెళ్ళి పోస్ట్పోన్ చేస్తారేమో. నాన్న ఏ సంగతి చెప్పలేదే? విజయ్ బుర్రలో రకరకాల సందేహాలు మొలకెత్తుతున్నాయి. అలాగే ఆఫీస్లో కూర్చున్న అప్పలనాయుడు బుర్ర తిరిగిపోతోంది ఆలోచనలతో. టెలిఫోన్ మోగి అతని ఆలోచనలకు అంతరాయం కలిగించింది. విసుగ్గా తీశాడు రిసీవర్. పెళ్ళి ఆగిపోయిన సంగతి తెలిసినా అడ్డమైన ప్రతివాడు ఫోన్ చేసి అడిగేవాడే. చెప్పలేక ప్రాణం పోతోంది అతనికి. చైర్మన్ గారా? నమస్కారం సార్. నమస్కారం. అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదులేండి, కోలుకుంటాడులేండి. చెయ్యి మాత్రమేగా విరిగింది. ఏదో దేవుడి దయ వల్ల అంతటితో సరిపోయింది. అవును, మీరు చేసిన పుణ్యం ఊరికే పోతుందా? అన్నట్టు అబ్బాయి కోలుకున్నాక మీ బిజినెస్ వ్యవహారాలకి దూరంగా ఉంచండి. అంటే అదే, మీ సినిమా హాల్ దగ్గరికి, మీ సిటీ బస్సు రోడ్ల మీదకి తోలకండి. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే మీవాడి వ్యవహారం బాగాలేదు. ఏదో మోటార్ సైకిల్ యాక్సిడెంట్తో సరిపోయిందనుకుంటున్నారా? ఈసారి ప్రాణానికే ముప్పు కలగవచ్చు. నవ్వు వినిపించింది. ఆ నవ్వు అప్పలనాయుడికి గుండె దడకు కలిగించింది. ఇంతకీ ఎవరు మీరు? ఆందోళనగా ప్రశ్నించాడు. నేనా? వల్లకాటి రామనాథాన్ని. ఫోన్ పెట్టేసినట్టు క్లిక్ మని శబ్దం వచ్చింది. స్నేహితుడు చెప్పిన విషయం విని విజయ్ ముఖం కోపంతో ఎర్రబడింది. నీకు నిజంగా తెలీదా అన్నాడు అతను. నిజంరా అన్నాడు విజయ్. గమ్మత్తుగా ఉందే. పెళ్ళి పోస్ట్పోన్ చేశారేమో అని అనుకుంటున్నాను, కానీ నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఫణిరాజకుమారికి మరో సంబంధం చూస్తున్నారు. నిన్ననే పెళ్లి చూపులు జరిగాయి. ఆ కుర్రాడు హౌస్ సర్జన్ గుంటూరులో. మా చెల్లెలు చెప్పింది నిన్న. తను అక్కడే ఉందట. దాదాపు సెటిల్ అయిపోయినట్టే అంది.
కట్నం దగ్గరే బేరం జరుగుతున్నదట అన్నాడు గోపాల్. ఎందుకు జరిగి ఉంటుంది ఇలాగా ప్రశ్నించాడు విజయ్. ఏమో, నాకు అదే అర్థం కావడం లేదు. అయినా మీతో పెళ్లి ఖాయం చేసుకుని శుభలేఖలు పంచిపెట్టాక మానుకోవడానికి ఆ వెంకటస్వామికి ఎంత ధైర్యం అన్నాడు గోపాల్. విజయ్ మొహం అవమానంతో జేవురించింది. సారీరా విజయ్, నీకు తెలిసేమోనని ఆ ప్రస్తావన తెచ్చాను అన్నాడు గోపాల్ బాధ వ్యక్తం చేస్తూ. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, ఎన్నాళ్ళు దాస్తారు అన్నాడు విజయ్. ఫణిరాజు కుమార్తో పెళ్ళి ఆగిపోయిందని తెలిసి గుండె ఆగినట్టయింది విజయ్కి. ఇక ఆమె పరాయిదైపోతుందనే వార్త గుండెను దహించి వేస్తోంది. బాధతో మనసు ముక్కలైపోతోంది. కోపంతో రక్తం సలసలా కాగిపోతోంది. ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న అతని మనసులో కుమ్మరి పురుగులాగా తొలిచివేస్తోంది. వస్తూనే విజయ్ బాలకాన్ని చూసి అసలు సంగతి తెలిసిపోయింది కాబోలు అని అనుకున్నాడు అప్పలనాయుడు. నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు సూటిగా ప్రశ్నించాడు తండ్రిని. ఏ సంగతి? ఏమీ తెలియని వాడిలాగే అన్నాడు. వాళ్లతో పెళ్లి సంబంధం చెడిపోయిందని. ఓ అదా, పోతే పోయింది వెధవ సంబంధం. అది కాకపోతే దాని బాబులాంటి సంబంధం కాళ్ళ దగ్గరకు వస్తుంది. అదేమంత ముఖ్యమైన విషయమా మనకు? నీ రాజకీయాలు నా దగ్గర మాట్లాడుకో, సూటిగా చెప్పు, ఎందుకు చెడిపోయింది? అప్పలనాయుడు కొడుకు వంక సీరియస్గా చూసి, వాళ్ళు మూర్ఖులు, ఏదో నీకు యాక్సిడెంట్ జరిగిందని భయపడి అశుభము అనుకున్నారు. పోనీ ఇప్పుడేం కొంప ములిగిపోయిందని అన్నాడు. శుభలేఖలు అచ్చు కొట్టించాక ఎవరైనా పెళ్లి మానుకుంటారా? యాక్సిడెంట్ జరిగితే మాత్రం నిశ్చయమైన పెళ్లి ఎలా ఆగుతుంది? నేను నమ్మను, ఏదో ఉంది, నువ్వు దాస్తున్నావు అన్నాడు విజయ్. అతనికి రకరకాల అనుమానాలు వస్తున్నాయి. లోగడ తను చేసిన రంకు వ్యవహారాలు ఏమైనా బయటపడి వాళ్లకు తన సంగతి తెలిసిపోయిందేమోనని. అప్పలనాయుడు చుట్ట వెలిగించి సీరియస్గా ఉండిపోయాడు కాసేపు. తర్వాత వల్లకాటి రామనాథన్ రాసిన ఉత్తరం తీసి చేతికిచ్చాడు. అదిరా సంగతి. అది చూసి ఆ పిల్ల తల్లి తెగ భయపడిపోతున్నారు. వెంకటస్వామి తప్పేం లేదు ఇందులో. దానికి తగ్గట్టు నీ యాక్సిడెంట్ జరగడంతో హడిలిపోతున్నారు అన్నాడు అప్పలనాయుడు. కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. విజయ్కి ఆ అక్షరాలు చూడగానే జ్ఞాపకం వచ్చింది. పద్మావతి. అవును, ఆ అక్షరాలు పద్మావతివే అనుకున్నాడు. పద్మావతి అతని మాజీ ప్రియురాలు. ఆమెపై మోజు తీరగానే ముఖం చాటేశాడు. ఏడాది క్రితం నన్ను అన్యాయం చేసి నువ్వెలా సుఖపడతావో చూస్తాను అన్న పద్మావతి చివరి మాటలు చెవుల్లో గింగిరమన్నాయి. ఇదంతా దాని పనే. రాక్షసి, బంగారం లాంటి సంబంధం చెడగొట్టింది అని అనుకున్నాడు. విజయ్తో పేచీ పెట్టుకునే ధైర్యం వచ్చిందా నీకు? నీ పని పడతాను కసిగా అనుకున్నాడు విజయ్. విజయ్ చెయ్యి పూర్తిగా నయమైంది. డిశ్చార్జ్ అయ్యాక అప్పలనాయుడు కొడుకుని ఎక్కడికి వెళ్ళవద్దని ఆంక్ష పెట్టాడు. మోటార్ సైకిల్ మీద తిరగవద్దని గట్టిగా మందలించాడు. విజయ్ తండ్రి మనసు అర్థం చేసుకున్నాడు. వల్లకాటి రామనాథానికి భయపడుతున్నాడు. వాడెవడో తేల్చేస్తాను అని అనుకున్నాడు. అలాగేలే అన్నాడు తండ్రి తృప్తి కోసం. ఒకరోజు అప్పలనాయుడు అర్జెంటు పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కొడుక్కి మరీ చెప్పాడు ఇల్లు కదలవద్దని, సినిమా హాల్కి వెళ్ళవద్దని, సిటీ బస్సులు ఎక్కవద్దని, కావాలంటే కారు వాడుకోమని ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళాడు. విజయ్కి పద్మావతి సంగతి తేల్చుకోవాలని పట్టుదల పెరిగింది. తండ్రి మాత్రం సుబ్బరాజు మీద అనుమానం పడుతున్నాడు. కానీ విజయ్కి మాత్రం పద్మావతి మీదే ఉంది. తనను ఎంతో ద్వేషిస్తోంది పద్మావతి. తన చేతిలో మోసపోయింది కనుక తనను నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఒక కాటన్ మిల్ ఓనర్. టెలిఫోన్ డైరెక్టరీ వెతికి పద్మావతి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాడు. ఎవరో టెలిఫోన్ ఎత్తారు. తనకు పద్మావతి కావాలన్నాడు. మీరెవరు అని అతను అడిగాడు. తను పద్మావతి బంధువుని అని చెప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత పద్మావతి లైన్లోకి వచ్చింది. గుడ్ మార్నింగ్ పద్మా. గుడ్ మార్నింగ్. ఎవరు? నేను విజయ్ని. విజయ్వా? ఏమిటి సంగతి? ఏం లేదు. ఇంకా నా మీద కోపం పోలేదా? నాకెందుకు కోపం? ఎందుకో నాకు తెలుసు నిన్ను పెళ్లి చేసుకోలేదని. దేశంలో మగాళ్ళు చాలామంది ఉన్నారు.
నేను చేసుకోదలుచుకుంటూ క్యూలో నిల్చుంటారు. మైండ్ ఇట్. అయినా ఫోన్ ఎందుకు చేశావు? నీ పెళ్ళికి ఆహ్వానమా? నా పెళ్ళి ఆగిపోయిందిగా, నీ పుణ్యమానే. నీ పెళ్ళి ఆగిపోయిందా? ఎవరో పెళ్ళి అని అన్నారు కానీ ఆగిపోయిందని అనలేదే. నేను ఈ మధ్య ఊళ్ళో లేనులే, నిన్ననే వచ్చాను. అయినా నీ పెళ్ళి నా పుణ్యాన్ని ఆగిపోవడం ఏంటి? ఫార్స్గా ఉందే. నవ్వు వినిపించింది. ఫార్స్గానే ఉంటుంది. నా గురించి లేనిపోనివి కల్పించి నాకు కాబోయే వైఫ్కి లెటర్ రాసావుగా. నువ్వు అనుకున్నట్టే జరిగిందిలే. విజయ్, ఏంటి నువ్వు అంటున్నది? నేను నీకు కాబోయే వైఫ్కి లెటర్ రాశానా? ఇది మరీ తమాషాగా ఉంది. నీకు పిచ్చిగాని ఎక్కలేదు కదా. కొన్నాళ్ళు ఆగితే పిచ్చి కూడా ఎక్కుతుంది. ఎంతో తెలివిగా చేస్తున్నానని నువ్వు అనుకున్నావు, కానీ నీ దస్తూరి నాకు బాగా తెలుసు. ఆ లెటర్ నువ్వు రాసిందే. నో, నువ్వు పొరపడుతున్నావు విజయ్. ఆ లెటర్ నా దగ్గరే ఉంది. నీకు చూపిస్తాను కావాలంటే. అప్పుడైనా నిజం ఒప్పుకోక తప్పదు. సరే, అలాగే చూపించు. ఎక్కడికి రమ్మంటావు? మీ ఇంటికి రానా? వద్దు, రాత్రి 8 దాటాక మా గెస్ట్ హౌస్కి రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బై నీకు డిన్నర్ కూడా అరేంజ్ చేస్తున్నాను. చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం కదా, నవ్వుతూ అంది పద్మావతి. గెస్ట్ హౌస్కా? ఎక్కడది? ఓ, నీకు తెలియదు కదూ, మా కస్టమర్స్ కోసం ఈ మధ్య కట్టించాం. మా ఫ్యాక్టరీ ఆవరణలోనే ఉంది. గేట్ దగ్గర వాచ్మ్యాన్ ఉంటాడు, చూపిస్తాడులే. ఓకే అన్నాడు విజయ్. అవతల టెలిఫోన్ పెట్టేసినట్టు క్లిక్ మంది. రాత్రి 8 గంటల వరకు ఓపిక పట్టాలంటే చాలా కష్టమైపోయింది అతనికి. వల్లకాటి రామనాథన్ రాసిన లెటర్ భద్రంగా జేబులో పెట్టుకున్నాడు. అతని మనసులో రకరకాల ఆలోచనలు రేగుతున్నాయి. పద్మావతి మాటలు చూస్తుంటే తనపై ఏమాత్రం కోపం ఉన్నట్టుగా లేదు. పైగా డిన్నర్కి రమ్మని ఆహ్వానించింది. ఆమెకు తన మీద కోపం పోయిందా, లేక అదే అదనుగా డిన్నర్లో ఏదైనా విషం పెట్టి విజయ్ శరీరం భయంతో రోమాంచితమైపోయింది. ఓహ్, ఆడదాన్ని అంత తేలిగ్గా నమ్మరాదు. తను చేసిన మోసాన్ని అంత త్వరగా మర్చిపోయిందని అనుకోవడం తన తెలివి తక్కువతనం. తనను మట్టు పెట్టడానికి ప్లాన్ వేస్తోందేమో. లేకపోతే తనని రాత్రిపూట ఎందుకు రమ్మంటుంది? పైగా డిన్నర్ అని ఆహ్వానించడం. అసలు వెళ్ళకపోతేనో అని ఆలోచించాడు ఒక దశలో. కానీ వెళ్ళకపోతే ఎలా అని అనుకున్నాడు. ఆలోచనలతోనే కాలం గడిచిపోయింది. 7:30కి కారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. పద్మావతి తనను మోసగించడానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. తను అక్కడ ఏమీ ముట్టుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకైనా మంచిదని 6 అంగుళాల కత్తి ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. తగు జాగ్రత్తలలో బయలుదేరాడు. ఫ్యాక్టరీ గేట్ మూసి ఉంది. విజయ్ హారన్ కొట్టాడు. వాచ్మ్యాన్ చిన్న గేట్ తీసి కారు దగ్గరకు వచ్చాడు. ఎవరు సార్ అంటూ దగ్గరగా వచ్చాడు. నేనే విజయ్ని అన్నాడు విజయ్. సార్ మీరా, రండి, అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు వాచ్మ్యాన్. అతను విజయ్కి గుర్తే. అతని పేరు పెంటయ్య. పెంటయ్య గేట్ తాళం తీసి బార్లా తెరిచాడు. విజయ్ కారు లోపలికి పోనిచ్చి ఓ పక్కగా ఆపాడు. విజయ్ ఫ్యాక్టరీ ఆవరణంతా పరీక్షగా చూశాడు. 100 కొద్దీ ఆయిల్ డ్రమ్ములు గుట్టల కొద్దీ పేర్చి ఉన్నాయి. దూరంగా ఫ్యాక్టరీలో పత్తి బెళ్ళు అన్నీ చూసి ఒక ఏడాదిలో బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేసింది అని అనుకున్నాడు విజయ్. ఏం పెంటయ్య, అయ్యా, ఫ్యాక్టరీ జోరుగా సాగుతోందే, రాత్రిళ్ళు కూడా పని సాగుతోందే అన్నాడు. పత్తి సీజన్ కదయ్యా అన్నాడు పెంటయ్య చేతులు నలుపుకుంటూ. అమ్మగారు ఎక్కడున్నారు? అదిగోనయ్యా, అదే కొత్తగా కట్టిన ఇల్లు అంటూ చెయ్యెత్తి చూపించాడు పెంటయ్య. అమ్మగారు రోజు ఇక్కడే ఉంటారా ప్రశ్నించాడు విజయ్. లేదయ్యా, ఎవరైనా బయటోళ్ళు వస్తే ఉంటారయ్యా. అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతారయ్యా. ఈరోజు తమ కోసం అన్నాడు పెంటయ్య. ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ? లేదయ్యా, ఒంటరిగానే ఉన్నారయ్యా అన్నాడు పెంటయ్య. విజయ్ గెస్ట్ హౌస్ వైపు నడిచాడు. ఫ్యాక్టరీకి చాలా దూరంలో ఉంది గెస్ట్ హౌస్. దాదాపు 200 గజాల దూరంలో ఉంటుంది. అక్కడికి పెద్ద పెద్ద వేప చెట్ల మధ్య అందంగా అధునాతనంగా కట్టబడింది. చుట్టూ ముళ్ళ తీగలతో ఫెన్సింగ్ ఉంది. ఇనప గేటు తీసుకొని ఆవరణలోకి ప్రవేశించాడు. క్రోటన్స్ పూల మొక్కలు నీట్గా పెరిగి ఉన్నాయి.
కాలింగ్ బెల్ నక్కబోయి ఆగిపోయాడు విజయ్. తలుపు ఓరగా తీసి ఉంది. డోర్ కర్టెన్ సన్నగా కనిపిస్తూనే ఉంది. తలుపు నెట్టుకొని లోపలికి ప్రవేశించాడు. హాలు విశాలంగా ఉంది. 4 సోఫాలు, డెకోలం టీపై అమర్చి ఉన్నాయి. ఒక మూల టేబుల్ మీద రేడియో ఉంది. దానికి ఎదురుగా నిలువుట అద్దం ఉంది. 2 గదులు కనిపిస్తున్నాయి. ఒకటి తీసి ఉంది, రెండోది లాక్ చేసి ఉంది. పద్మా అన్నాడు విజయ్. సమాధానం రాలేదు. పద్మా అంటూ గదిలోకి వెళ్ళాడు. అంతే, వెళ్ళినవాడు స్థాణువులాగా నిలబడిపోయాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు. భయంతో గుండె 1000 మైళ్ళ స్పీడ్తో కొట్టుకుంటోంది. కాళ్ళు వణికిపోయాయి. బెడ్ మీద రక్తపు మడుగులో పడి ఉంది పద్మావతి. విజయ్కు గొంతు తడారిపోయింది. మెదడు మొద్దుబారిపోయినట్లయింది. ఏం చెయ్యాలో తోచలేదు. అలాగే గుమ్మంలో నిలబడిపోయాడు. పద్మావతి బెడ్ మీద పడుకునుంది. ఆమె గుండెల్లో కత్తి దిగబడి ఉంది. రక్తంతో తెల్లటి బెడ్షీట్ ఎర్రగా మారిపోయింది. విజయ్ గిరుక్కున వెనక్కు తిరిగాడు. దాదాపు పరుగు వంటి నడకతో కారు దగ్గరికి చేరుకున్నాడు. కారు ఎక్కి స్టార్ట్ చేసి హారన్ మోగించాడు. ఎక్కడి నుంచో వచ్చి పెంటయ్య గేట్ తాళం తెరిచాడు. అప్పుడే వెళ్ళిపోతున్నారేమయ్యా? నవ్వు మొహంతో అడిగాడు వాచ్మ్యాన్ పెంటయ్య. విజయ్కి కంగారులో ఏం చెప్పాలో తోచలేదు. మాట్లాడకుండా కారు నడుపుకొని వెళ్ళిపోయాడు. విజయ్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయాక 5 నిమిషాల తర్వాత క్యారేజీ పట్టుకొని మల్లయ్య ఫ్యాక్టరీకి వచ్చాడు. మల్లయ్య పద్మావతి ఇంట్లో పనిచేసే నౌకరు. చిన్న గేటు తెరుస్తూ, ఏం మల్లయ్య, క్యారేజ్ అమ్మగారి ఇంటికి రానందా? నవ్వుతూ అన్నాడు పెంటయ్య. ఏమో, 2 భోజనం పంపమని కబురు చేశారు అన్నాడు ముక్తసరిగా. మల్లయ్య గెస్ట్ హౌస్లోకి వెళ్ళిన కొన్ని నిమిషాలకి కెవ్వున కేకలు వేస్తూ పరిగెత్తుకొచ్చాడు. ఆ కేకలు గేటు దగ్గర నిల్చున్న పెంటయ్యకు వినిపించాయి. కాలుస్తున్న బీడి అవతల పారేసి కంగారుగా మల్లయ్య వస్తున్న వైపు పరిగెత్తాడు పెంటయ్య. మల్లయ్య భయంతో వణుకుపోతూ కనిపించాడు. ఏంట్రా, ఏం జరిగింది? ప్రశ్నించాడు వాచ్మ్యాన్. అమ్మగారిని ఎవరో చంపేశారు. మల్లయ్య గొంతు వణిగిపోతూ ఉంది. పెంటయ్య నిలువున కంపించిపోతున్నాడు. క్షణాల్లో కారు చిచ్చులాగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్లందరికీ ఆ వార్త తెలిసిపోయింది. ఫ్యాక్టరీలో పని ఆగిపోయింది. అంతా గెస్ట్ హౌస్ ముందు గుమిగూడి ఉన్నారు. పోలీస్ వ్యాన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తన బలగంతో దిగాడు. పద్మావతి దగ్గరికి వెళ్ళి చూశారు. నిండా 25 ఏళ్ళు లేవు ఆమెకు. ఎర్రగా బొద్దుగా ఉంది. ముఖాన బొట్టు లేదు. మెడలో సన్నటి గోల్డ్ లాకెట్ ఉంది. మెడ మీద గాయం నుంచి కారిన నెత్తురు వల్ల బెడ్ మీద దుప్పటి తడిసింది. గుండెల్లో కత్తి దిగి ఉంది. హంతకుడు ముందు మెడ మీద పొడిచాడు, తర్వాత గుండెల్లో పొడిచాడు. ఆమె ప్రాణం ఇంకా పోలేదు. చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతోంది. వెంటనే ఆమెను వ్యాన్లో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్స్ ఆమెను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె బ్రతుకుతుందా లేదా అనే విషయం చెప్పడం కష్టం అన్నారు. 24 గంటలు గడిస్తే గాని ఏ సంగతి తేలదు అన్నారు. వాచ్మెన్ చెప్పిన దాన్ని బట్టి మున్సిపల్ చైర్మన్ అప్పలనాయుడు గారి అబ్బాయి విజయ్ 8 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీకి వచ్చాడని, గెస్ట్ హౌస్లోకి వెళ్ళి కొన్ని నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడని, కారులో వెళ్ళిపోయాడని తెలిసింది. అప్పలనాయుడు ఊళ్ళో లేడు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి విజయ్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చాడు. నన్ను నమ్మండి ఇన్స్పెక్టర్, నేను వెళ్ళేసరికి ఆమెను ఎవరో పొడిచారు. నాకు భయం వేసి తిరిగి వచ్చేసాను అన్నాడు విజయ్. తిరిగి వచ్చిన వారు మాకు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. విజయ్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. మీకు రిపోర్ట్ చేయాలని ఐడియా తట్టలేదు. ఆ నెత్తురు చూసేసరికి నేను అప్సెట్ అయ్యాను. కంగారుగా వచ్చేసాను అన్నాడు నెమ్మదిగా. అసలు మీరు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు? సొంత పని మీద వెళ్ళాను. రాత్రిపూట? ఆ సమయానికి రమ్మని ఆమె చెప్పింది. అయితే ఆమె మీకు బాగా పరిచయస్తురాలేనన్నమాట. అవును సార్, ఆమె నా క్లాస్మేటే. మీతో అబద్ధం ఎందుకు చెప్పాలి? ఒకప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం అంటూ జరిగిన కథంతా ఇన్స్పెక్టర్కి చెప్పాడు విజయ్. వల్లకాటి రామనాథం పేరున రాసిన లెటర్ కూడా ఇన్స్పెక్టర్కి చూపించాడు. అంతా విని ఇన్స్పెక్టర్ నిట్టూర్చారు. సారీ మిస్టర్ విజయ్, నేను మీ మీద కేసు పెట్టక తప్పదు. పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ సమయంలో మీరు అక్కడికి వెళ్ళడం, అది చూసిన సాక్షులున్నారు. ఈ స్టేజ్లో నేనేమీ చేయలేను. విజయ్ ముఖం విచారంతో మునిగిపోయింది.
అది కాదు సార్, మీరు కేసు జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయండి. ఆమెకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, ఆమె బంధువులు ఎవరైనా ఏ అఘాయిత్యం చేశారేమో అన్నాడు విజయ్. ట్రై చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. విజయ్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడనే మెసేజ్ రాగానే నిప్పులు తొక్కిన కోతిలా గెంతులేస్తూ వచ్చాడు అప్పలనాయుడు హైదరాబాద్ నుంచి. నీకు బుద్ధుందా లేదా? ఇల్లు కదలొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పిపోయాను. పోయి ఆ మర్డర్ కేసులో ఇరుక్కున్నావు. ఛీ, నా పరువు తీయడానికి పుట్టినట్టున్నావు అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా అరగంట సేపు తిట్టాడు అప్పలనాయుడు కొడుకుని. విజయ్ ముఖం కందగడ్డలా పెట్టుకుని తిట్ల వర్షంలో తడుస్తూ కూర్చున్నాడు. బెయిల్ మీద కొడుకుని విడుదల చేయించి తీసుకొచ్చాడే కానీ లోపల హడిలిపోసాగాడు. తనకు ఏదో దుర్దశ ప్రారంభమైందని అనుకున్నాడు. కొడుక్కి శిక్ష పడుతుందో ఏమో, ఆ వల్లకాటి రామనాథం జోస్యం నిజమవుతుందా, ఉరిశిక్ష పడుతుందా? అప్పలనాయుడికి ఇంట్లో కాలు నిలవడమే లేదు. లాయర్ ఇంటికి పరిగెత్తాడు. కొడుకుని ఈ కేసులోంచి ఎలా తప్పించాలా అని ఒకటే ఆలోచనలో పిచ్చివాడిలాగా తనకున్న ఆప్తుల చుట్టూ తిరుగుతూ మంతనాలు సాగిస్తున్నాడు. పద్మావతిని పొడిచిన కత్తి మీద వేలిముద్రలు దొరకలేదు అంటే హంతకుడు గ్లౌజ్ ఉపయోగించి ఉంటాడు. అపోజిషన్ పార్టీ సుబ్బరాజుకి ఇదే అదనుగా ఈ మర్డర్ కేసు గురించి చిలవలు పలవలుగా అల్లి తన సంపాదకత్వంలో నడుస్తున్న లోకల్ పేపర్ ప్రజాగొంతులో ప్రచురించాడు. హంతకుడు విజయ్ మీద పోలీసులు కేసులు పెట్టారని జిల్లా మొత్తం పొక్కిపోయింది. వెంకటస్వామితో పెళ్లి సంబంధం చెడిపోవడం కంటే కొడుకు మర్డర్ కేసులో ఇరుక్కోవడం అప్పలనాయుడు రాజకీయ జీవితానికి దెబ్బ తగిలింది. ప్రజాగొంతులో సుబ్బరాజు సంపాదకీయంలో మున్సిపాలిటీ తీరు తెన్నుల మీద నిశీతంగా విమర్శించాడు. చైర్మన్ కొడుకు తండ్రి అధికారాన్ని తనే చలాయిస్తున్నాడని, టౌన్లో అతను ఒక గూండాగా తయారయ్యాడని, ఆఖరికి హత్యలు చేయడానికి కూడా వెనుదియ్యడం లేదని రాశాడు. ఏదో గౌరవం గల కుటుంబం అని తొందరపడి పిల్లనివ్వాలనుకున్నాను, కానీ తీరా శుభలేఖలు అచ్చయ్యాక తెలిసింది వాడొక రౌడీ వెధవని. అందుకే ఆ సంబంధానికి సలాం పెట్టి వేరే సంబంధం చూసుకున్నాను అని వెంకటస్వామి కూడా అక్కడ అన్నట్టు అప్పలనాయుడికి తెలిసి బోనులో పులిలాగా గాండ్రించాడు. ఏదైతేనేం విజయ్ అదృష్టం వల్ల పద్మావతికి తెలివి వచ్చి నెమ్మదిగా కోలుకుంది. ఆమెకు మాట్లాడే శక్తి వచ్చి నన్ను పొడిచింది మోహన్ రావు అని స్టేట్మెంట్ ఇచ్చింది పద్మావతి. మోహన్ రావు ఆమె ఫ్యాక్టరీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. బీకాం పాస్ అయ్యాడు. సుమారు 25 ఏళ్ళు ఉంటాయి అతనికి. ఇంకా పెళ్లి కాలేదు. అతను పద్మావతిని పెళ్లి చేసుకోమని సతాయిస్తున్నాడు. ఆమె మాత్రం పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అంతేకాదు, ఆ మాట ఎత్తితే డిస్మిస్ చేస్తానని బెదిరించింది. దూరంగా ఉంచింది. ఆకాశితో అతను సమయం చూసి కత్తితో పొడిచి పారిపోయాడు. ఉప్పెనలో నుంచి బయటపడిన వాడిలాగా ఊపిరి పీల్చుకున్నాడు అప్పలనాయుడు. కొడుకును వ్యాపారంలోకి దించితే తెలివి తక్కువ తనం వల్ల ఏదైనా గొడవలు తెచ్చుకోవచ్చు. అదేగాక వల్లకాటి రామనాథం విజయ్ని బిజినెస్లోకి పంపొద్దని హెచ్చరించి ఉన్నాడు. ఎన్నో ఆలోచించి ఆఖరికి తాతయ్య టొబాకో కంపెనీలో అసిస్టెంట్ బయ్యర్ ఉద్యోగానికి ట్రై చేశాడు. అప్పలనాయుడితో తాతయ్యకున్న పరిచయం వల్ల పొగాకు గురించి విజయ్కి ఏమీ తెలియకపోయినా ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ఉద్యోగం కూడా ఆ ఊళ్ళో కాదు, దాదాపు టౌన్కి 80 మైళ్ళ దూరంలో చిలకాపురంలో. అదొక చిన్న టౌన్. బాగానే ఉంటుంది అనుకున్నాడు అప్పలనాయుడు. మర్నాడు దశమి, మంచి రోజు. తాతయ్య టొబాకో కంపెనీ ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని చిలకాపురం వెళ్ళి ఉద్యోగంలో చేరమని అప్పలనాయుడు కొడుకుతో చెప్పాడు. తండ్రి చెప్పినట్టే టొబాకో కంపెనీకి ఆఫీస్కి వెళ్ళాడు విజయ్. అక్కడ తాతయ్య లేడు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ టైప్ చేశాక తాతయ్య వాటి మీద సంతకాలు చేయలేదట. పైగా ఆఫీస్ కాపీ మీద క్యాన్సిల్ అని రాసిందట. అదంతా మేనేజర్ చెప్పాడు విజయ్కి. ఉద్యోగం ఇస్తామని నమ్మకంగా చెప్పినవాడు ఇలా ఎందుకు చేశాడో విజయ్కి అర్థం కాలేదు. ముఖం నల్లగా మార్చుకొని వచ్చేశాడు విజయ్. జరిగిందంతా తెలుసుకుని అప్పలనాయుడు తాతయ్య కోసం ఇంటికెళ్ళాడు. తాతయ్య ఇంట్లోనే ఉన్నాడు. రామయ్య నాయుడు అంటూ ఆహ్వానించాడు. నాయుడికి తాతయ్య మీద కోపంగా ఉంది.
మావాడికి గతి లేక నిన్ను ఉద్యోగంలో పెట్టుకోమని ప్రాధేయపడలేదు. కొన్నాళ్ళు ఈ ఊళ్ళో లేకుండా ఉంటే ఏ గొడవ ఉండదని అనుకున్నాను. వాడి జాతకం బాగోక పెళ్ళి ఆగిపోయింది. కేసులో ఇరుక్కుని బయటపడ్డాడు అన్నాడు అప్పలనాయుడు. తాతయ్య నవ్వి, నా మీద కోపం వచ్చినట్టుందే అన్నాడు. కోపం కాదు, అసలు సంగతి చెప్పాను అన్నాడు. అదంతా నువ్వు నాకు చెప్పావు కదా, చెప్పాకనే కదా మీ వాడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నిజానికి ఈ ఉద్యోగం ఎంతో అనుభవం ఉన్నవాడికి ఇవ్వాలి. మీ వాడికి పొగాకు ఎట్లా ఉంటుందో తెలియకపోయినా ఎందుకు ఇస్తానన్నాను, నీ మీద అభిమానం ఉండబట్టేగా అన్నాడు తాతయ్య. మరి ఇస్తానని చెప్పి నువ్వు చేసిందేమిటి? నిష్ఠూరంగా అన్నాడు అప్పలనాయుడు. నన్నేం చేయమంటావు? నాకు అప్పుడే చావాలని లేదు అన్నాడు తాతయ్య. అప్పలనాయుడు ఉలిక్కిపడ్డాడు. ఏమిటి నువ్వు అనేది? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. మీ వాడికి ఉద్యోగం ఇస్తే వారం లోపల చంపుతానని బెదిరించాడు. ఇప్పుడు చెప్పు, మీ వాడికి ఉద్యోగం ఇచ్చి నన్ను చావమంటావా? నా సీట్లో నువ్వుంటే ఏం చేస్తావు? చావడానికి సిద్ధపడతావా? గంభీరంగా అన్నాడు తాతయ్య. మా వాడికి ఉద్యోగం ఇస్తే వారం రోజుల్లో నిన్ను చంపుతానని బెదిరించాడా? ఎవడు వాడు? ఎవడో నాకేం తెలుసు. తన పేరు వల్లకాటి రామనాథం అన్నాడు. అప్పలనాయుడికి ఆ పేరు వింటూనే ముఖం కళ తప్పింది. ఎవడయ్యా వాడు? వాడికి నీకు ఏమిటి విరోధం అని ప్రశ్నించాడు తాతయ్య. వాటి సమాధానం అప్పలనాయుడికి తెలిస్తేగా చెప్పడానికి. నీలా బార్లో ఒంటరిగా కూర్చుని పీటర్ స్కాచ్ విస్కీ బాటిల్ ముందు పెట్టుకొని తాగుతూ ఆలోచిస్తున్నాడు విజయ్. ఎవడి వల్లకాటి రామనాథం? తనను ఎందుకు ఇలా వెంటాడుతున్నాడు? పద్మావతి ఇంకా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆమెను అనుమానించడం బుద్ధి తక్కువ పని. తనకు గుర్తులేని శత్రువు ఎవడో ఉన్నాడు. విజయ్ తలలో ఆలోచనలు గిరగిరా తిరుగుతున్నాయి. తను చేసిన దుర్మార్గాలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీలిమా బార్ మేడపైన కూర్చున్న విజయ్కి రోడ్డు మీద వెళ్తున్న జనం కనిపిస్తున్నారు. కార్లు, రిక్షాలు వేగంగా పోతున్నాయి. రాత్రి 9 దాటింది. ఆ రోడ్లో ఉన్న సినిమా హాల్ వదిలినట్టున్నారు. జనం గుంపులు గుంపులుగా పుట్టలు పగిలినట్టుగా రోడ్డు నిండిపోయారు. పావుగంట పాటు ప్రవాహంలా కదిలారు. రెండో ఆట సినిమాకి వెళ్ళేవాళ్ళు సరదాగా నడిచిపోతున్నారు. జంటలు జంటలుగా కొందరు, గుంపులు గుంపులుగా కొందరు. విస్కీ సగం ఖాళీ అయింది. విజయ్ ముందున్న టీపాయ్ మీద నాన్ వెజిటేరియన్ డిషెస్ పాతవి పోయి కొత్త వస్తున్నాయి. విజయ్ సిగరెట్ వెలిగించి పొగ కిటికీలోంచి వదులుతూ రోడ్డు వైపు దృష్టి సారించి వచ్చే పోయే వారిని చూస్తున్నాడు. మత్తు బాగా తలకెక్కింది. కళ్ళు మూతలు పడుతున్నాయి బరువుగా. ఒక్కసారిగా విజయ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్ద. రోడ్డు మీద ఒంటరిగా పోతున్న ఆమెను రెప్ప కొట్టకుండా అదే పనిగా చూశాడు. ఆమె ఎత్తుగా, దానికి తగ్గ లావుతో, ఆలివ్ గ్రీన్ కలర్ నాలక్స్ చీర, అదే రంగు బ్లౌజ్తో తల వంచుకుని అడుగులేస్తోంది. అవును, ఆమె అచ్చు అలాగే ఉంది అని అనుకున్నాడు. అతనికి ఆ రోజు గుర్తొచ్చింది. ఆ రోజు సుమారు 3 నెలల క్రితం విజయ్ సిటీ బస్సులో సూపర్విజన్కి వెళ్ళాడు. 22వ నెంబర్ సిటీ బస్సు. ఆమెను చూసి గుండెల్లో అలజడి బయలుదేరింది. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఆమె. ఆమె చాలా ఎత్తుగా ఉంది. అంత ఎత్తు ఆడవాళ్ళని అతను ఎప్పుడు చూడలేదు. పాత హిందీ సినిమాల్లో నూతన్ అంత ఎత్తు ఉంది ఆమె. అతన్ని బలంగా ఆగలేక ఆకర్షించడానికి బహుశా అదొక కారణమై ఉండొచ్చు. సూపర్విజన్ సంగతి మర్చిపోయి ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చొని పిచ్చివాడిలాగా చూడసాగాడు. 22వ నెంబరు సిటీ బస్సు లేడీస్ పాలిటెక్నిక్ వరకు వెళ్తుంది. ఆ కాలేజీ టౌన్కి దాదాపు 20 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే హాస్టల్ కూడా ఉంది. అప్పుడు సాయంకాలం అయింది. విజయ్ అప్పటికి 2 బీర్ సీసాలు తాగి ఉన్నాడు. మత్తుగా ఉంది మనసు. ఆ మత్తు మనసులో బలంగా నాటుకుపోయింది కోరిక. ఆమెను పొందాలి అనే కోరిక త్రాచుపాములాగా బుసలు కొట్టింది. ఆమె ఆ కాలేజీ స్టూడెంట్ కాదు. అందులో ఎవరికోసమో వచ్చి ఉంటుంది. అందుకే ఆమె కండక్టర్ని వివరాలు అడుగుతోంది. పాలిటెక్నిక్ హాస్టల్ ఎంత దూరం ఉందని. ఇంకొక ఫర్లాంగ్లో పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ వచ్చేస్తాయి. ఆ స్టేజ్లో అంతా దిగిపోయారు. ఆమె ఒంటరిగా ఉంది. విజయ్ మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. డ్రైవర్ని బస్సు ఆపమన్నాడు. ఓ చెట్టు పక్కనే బస్సు ఆపాడు డ్రైవర్. అందులో ఇంకా కండక్టర్, క్లీనర్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు బస్సు దిగారు. విజయ్ వాళ్ళకి చెప్పాడు దూరంగా పొమ్మని. ఎవరైనా వచ్చి అడిగితే ఆ తర్వాత ఎవరో తెలియదని చెప్పమన్నాడు. డ్రైవర్ ముందు అందుకు ఒప్పుకోలేదు. కానీ ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తే
చేసేదేం లేక దిగిపోయాడు. అప్పుడు విజయ్ ఆమెను రాక్షసంగా మానభంగం చేశాడు. ఆమెను ఆ తర్వాత హాస్టల్ దగ్గర దించి వచ్చేశారు బస్సులోని స్టాఫ్. అప్పటి వరకు మధ్యలో వెయిట్ చేస్తూ రోడ్డు వారుగా నిల్చున్నాడు విజయ్. ఆ తర్వాత స్టాఫ్ ముగ్గురికి 300 నోట్లు ఇచ్చి తన గురించి ఎవ్వరికి చెప్పొద్దు అని హెచ్చరించాడు. ఆమె మాత్రం అవమానంతో దహించుకుపోయింది. ఆ రాత్రే రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. ఆమె శవాన్ని పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్ రాగిణి గుర్తించింది. రాగిణి అక్క లలిత ఆమె. చెల్లెల్ని చూడ్డానికి వెళ్తుండగా విజయ్ చేతిలో శీలం కోల్పోయింది. లలిత ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆమెను మానభంగం చేయడం వల్లనే అనే పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. కానీ ఎవరూ అంతుపట్టలేదు. పోలీసులు 22వ బస్సు స్టాఫ్ని ప్రశ్నించారు, కానీ ఏం లాభం లేకపోయింది. లలిత అన్న ప్రతాప్ ఆ తర్వాత అదే ఊరికి బదిలీ మీద వచ్చాడు. అతను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు. అతను వచ్చాక తన చెల్లెలి మరణానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. బస్సు స్టాఫ్కి డబ్బు కూడా ఇస్తానని అతను ఎలా ఉంటాడో చెప్పమన్నారు, కానీ తమకేమీ తెలియదని బుకాయించారు. లలిత పర్సులో ఉన్న సిటీ బస్ టికెట్ని బట్టి ఆమె ఆ బస్సులోనే వచ్చిందని పోలీసులకు అనుమానం వచ్చింది. కానీ ఆమె హాస్టల్ దగ్గర దిగి వెళ్ళిపోయిందని కండక్టర్ గట్టిగా చెప్పాడు. అలా ఆ కేసులో తప్పించుకున్నాడు విజయ్. ఒకవేళ లలిత అన్న ప్రతాప్ కానీ వల్లకాటి రామనాథం పేరుతో తనని బాధించడం లేదు కదా. ప్రతాప్కి తనే లలితను చేర్చాడని ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? ఆ బస్సులో ఆ రోజున ఉన్న స్టాఫ్లో ఎవరైనా చెప్పుంటారా? విజయ్ తల ఆలోచనలతో పగిలిపోతోంది. మర్నాటి నుంచి ప్రతాప్ పనిచేస్తున్న ఆఫీస్ దగ్గర ఆపేశాడు విజయ్. అతని చర్యలన్నీ గమనించసాగాడు. అతని ఇల్లు కూడా తెలుసుకున్నాడు. కానీ అతని దినచర్య అనుమానాస్పదంగా లేదు. అతను ఉదయం 9 గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరతాడు. ఇక సాయంకాలం ఆఫీసు వదిలాక పేకాట ఆడి ఏ 10ంటికో ఇంటికి చేరతాడు. ప్రతాప్ పూర్తిగా అనుమానించకుండా కూడా ఉండడానికి వీల్లేదు. ఫోన్ ద్వారా బెదిరించడానికి, ఉత్తరాల ద్వారా హడలు కొట్టడానికి బయట పడాల్సిన పని లేదు కదా. అతను తన చర్యల ద్వారా పిచ్చివాణ్ణి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకి మనశ్శాంతి లేకుండా చేసి చివరికి ఏదో ఒక రోజున తనను మర్డర్ చేస్తే విజయ్ గుండె ఆగిపోయినట్లయింది. అతను ఒంటరిగా ఆలోచనలో పిచ్చెక్కిపోతున్నాడు. అసలు తన అనుమానం ఆధారాలు లేనివి. ప్రతాప్కి తనే అతని చెల్లెల్ని బలవంతంగా చేర్చాడు అనే సంగతి తెలుసా లేదా? అతను కాక ఇంకెవరు తనపై అంత పగబట్టి ఉంటారు? ప్రతాప్ చదువుకున్నవాడు. తన సంగతి తెలిసి ఇలా వల్లకాటి రామనాథం పేరుతో హడలు కొట్టేస్తున్నాడేమో, ఆ విధంగా పగ తీర్చుకుంటున్నాడేమో. తను చేసిన దుర్మార్గానికి సాక్షులు 3. కండక్టర్ తిరుపతి, క్లీనర్ శివయ్య, డ్రైవర్ సింహాచలం. వాళ్ళనే కనుక్కుంటే వాళ్ళు నిజం చెప్పరని తెలిసిన తన మనశ్శాంతి కోసం కండక్టర్ని, క్లీనర్ని ఏకాంతంగా అడిగాడు. వాళ్ళు దేవుళ్ళ మీద, అమ్మల మీద, అయ్యల మీద, పెళ్ళం బిడ్డల మీద ప్రమాణం చేశారు. తాము ఆ రోజు నుంచి ఎవరితోనూ ఏమీ చెప్పలేదు అన్నారు. డ్రైవర్ సింహాచలం మాత్రం అంతా విని మీ అనుమానం నిజమే అన్నాడు. విజయ్ కళ్ళ ఆనందంతో మెరిశాయి. మీకు తెలియదు కానీ మన కండక్టర్ తిరుపతి వట్టి డబ్బు మనిషి. వాడే 1000 రూపాయలకు లొంగిపోయి గుట్టు రట్టు చేసి ఉంటాడు అని చెప్పాడు. నిజమా? అయితే నాకంతా తెలుసు. మీరు ఎక్కడ బయటపడకండి. ఇదంతా ప్రతాప్ చేస్తున్నాడు. తను మాత్రం తెర వెనక ఉన్నాడు. ఎవరితోనో జగన్ అని ఒకడున్నాడు. డబ్బిస్తే ఎంత పనైనా చేస్తాడు. ఎక్కడుంటాడు వాడు? వాడికి మీరు ఎక్కువ డబ్బిస్తే తనని నియమించిన ప్రతాప్నే మర్డర్ చేసేస్తాడు. జగన్కి నీతి నియమాలు ఏమీ లేవు. నాకంతా అయోమయంగా ఉంది. భయపడకండి. జగన్ నాకు తెలుసు. చీకటి పడ్డాక డబ్బు తీసుకొని రండి. రేపే ప్రతాప్ శవం ఏ లారీ కిందనో పడి నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఎంత తీసుకురమ్మంటావు? 10,000 తీసుకురండి. మర్డర్ చేయాలి కదా అన్నాడు సింహాచలం. అలాగే. ఎన్నింటికి రమ్మంటావు? 7ంటికి రండి. నేను రెడీగా ఉంటాను అన్నాడు సింహాచలం. సింహాచలము మోటార్ సైకిల్ నడుపుతుంటే విజయ్ వెనక్కి కూర్చున్నాడు. టౌన్ దాటి 2 మైళ్ళ తర్వాత చిన్న కొండ ఉంది. ఆ కొండ మీద ఒక గుడి ఉంది. కొండ దిగువన బండి ఆపాడు సింహాచలం. అతను ఇంత దూరంలో ఈ ఏకాంత ప్రదేశంలో ఎందుకుంటున్నాడు ప్రశ్నించాడు విజయ్. సింహాచలం నవ్వి, భలే వారే సార్, కూనీలు చేసేవాడు జనం మధ్యలో ఉంటే బ్రతకనిస్తారా అన్నాడు. తర్వాత ఇద్దరు కొండపైకి ఎక్కారు. సింహాచలం బ్యాటరీ లైట్తో దారి చూపుతూ ఉంటే విజయ్ ఎక్కుతున్నాడు. కొండపైకి ఎక్కారు. దూరంగా సుమారు మైలు దూరంలో ఒక పల్లెటూరు ఉంది. దీపాలు మిణుక్కు మిణుక్కుమని వెలుగుతున్నాయి. గుడి చిన్నదే.
పదండి సార్ అన్నాడు సింహాచలం. విజయ్ గుమ్మం దాటాడు. మెడ మీద గట్టిగా దెబ్బ పడింది. బోర్లా పడ్డాడు. పడ్డవాడిని లేవకుండా పెడరెక్కలు విరిచి కట్టాడు సింహాచలం. కదలకుండా కట్టేసి ఒక మూల కూర్చోబెట్టాడు. విజయ్ గట్టిగా కేకలు పెడుతున్నాడు. సింహాచలం తాపీగా బేడీ ముట్టించుకొని ష్ అరవకు బద్మాష్, అరిచినా నీ నోరు నొప్పి తప్ప పలికే దిక్కే లేదు, అందుకే దేవుణ్ణి ప్రార్థించుకో, ఆఖరి ఘడియలు దగ్గరకు వచ్చాయి అన్నాడు. ఒరే సింహాచలం, నమ్మించి మోసం చేస్తావురా? కోపంతో పళ్ళు గొరికాడు విజయ్. మరి నమ్మకుండా మోసం ఎలా చేస్తారా బేవకూఫ్? చెప్తా అన్నీ చెప్తా. వల్లకాటి రామనాథం అంటే ఎవరూ కాదురా, నేనే అన్నాడు సింహాచలం. నువ్వా? నేనే. ఒరే సింహాచలం, ఎందుకురా నన్ను ఇలా బాధిస్తున్నావు? చెప్పు, నీకెంత డబ్బు కావాలంటే ఇచ్చేస్తానురా. నాకు కావాల్సింది డబ్బు కాదు, నీ ప్రాణం. ఎందుకు? నీకు నేనేం అన్యాయం చేశాను? నువ్వు ఎందరికి అన్యాయాలు చేసావో నీకు గుర్తులేదా? చెల్లెల్ని చూడాలని వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా మానభంగం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశావో, అలాగే నా చెల్లెలు నా కోసం టౌన్కి వచ్చింది సంవత్సరం క్రితం నన్ను కలుసుకోవడానికి. దాన్ని ఎవడో దుర్మార్గుడు మాయ మాటలు చెప్పి నేను తనకి తెలుసని ఇల్లు మారానని నమ్మించి ఒక పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి చేర్చాడురా. అది అవమానం భరించలేక జరిగిందంతా ఉత్తరం రాసి రైలు కింద పడి చచ్చిపోయింది. అప్పటి నుంచి చూస్తున్నా దాన్ని చెరిచినవాడు చిక్కితే కసితీరా చంపాలని, కానీ దొరకలేదు. ఎన్నాళ్ల తర్వాత నువ్వు అదే తరహాలో లలితను మానభంగం చేశావు. లలిత కూడా రైలు కింద పడి చచ్చిపోయింది. ఆ రోజే నిర్ణయించుకున్నాను నువ్వు నా చెల్లెల్ని కూడా చెరిచిన వాడివేనని. నో సింహాచలం, నో, నేను కాదు నీ చెల్లెల్ని చెరిచింది. కాదు నువ్వే. సింహాచలం, కాదు, నువ్వు పొరపడుతున్నావు. నీ చెల్లెల్ని మోసం చేసి చెరిచింది నేను కానే కాదు. నన్ను వదిలేయి, నువ్వు కోరినంత డబ్బిస్తాను. విజయ్ ఆక్రోశిస్తున్నాడు ప్రాణభయంతో. సింహాచలం వికటంగా నవ్వాడు. నిన్ను వదలాలా? అది కళ్ళ. నువ్వు విషపురుగువి. నిన్ను వదిలితే ఇంకెందరి జీవితాలు నాశనం చేస్తావో. నా చెల్లెల్ని చెరిచింది నువ్వు కాకపోయినా సరే, లలితే నా చెల్లెలు అనుకుంటున్నా. లలితను చెరిచినందుకైనా నేను చంపుతాను. అప్పటికి కానీ నా గుండెలోని మంటలు చల్లారవు అంటూ సింహాచలం చటుక్కున అరంగుళం కత్తి తీసి విజయ్ గుండెల్లో కసి తీరా పొడిచాడు. అంతే, విజయ్ హృదయ విదారకమైన చావుకేక ఆ కొండల్లో ప్రతిధ్వనించింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ అమూల్యమైన స్పందన నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.